చీరని డిజైన్ ని ఎక్కడో చూసానే. ఈ చీర డిజైన్ చాలా బాగుంది. ఐశ్వర్యకి ఈ మధ్య తను ఆడదాన్నని అర్థమైందన్నమాట. ఒకవేళ చెల్లెమ్మ ఆగస్ట్ రోజులోనే ఉందా? నా రిక్వెస్ట్ వల్లే కదా మీరు ఇదంతా చేస్తున్నారు. ఈ విషయంలో మీది ఎలాంటి తప్పు లేదు. చెల్లెమ్మ నీ దగ్గర పెట్టుకుని ఎంత నాటకం ఆడుతున్నాను ఐశ్వర్య. అమూల్య, నువ్వు న్యూజిలాండ్ కి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నాతో స్కైప్ లో మాట్లాడుతూ ఉండాలి. అలాగే. చెల్లెమ్మ న్యూజిలాండ్ వెళ్ళిపోతుందా? చెల్లెమ్మ న్యూజిలాండ్ పంపించేసి పార్థుకు దూరం చేసేసి పార్థు నువ్వు దక్కించుకోవాలనే ప్లాన్ లో ఉన్నావా? ఎంత కుట్ర పన్నావే. నేను వెళ్ళి ఇంకో బ్యాగ్ తీసుకొస్తాను. అలాగే. ఇప్పుడే ఈ విషయం పార్థవదేలకు చెప్పి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తాను. ఇప్పుడే ఐశ్వర్య భాగవతం బయట పెడతా. ఐశ్వర్య అనుకున్నది సాధించేంత వరకు మధ్యలో ఎవ్వరు అడ్డొచ్చినా సహించదురా. ఆఖరికి ఫ్రెండ్ అయినా సరే బెండు తీస్తాను. నా గోల్ నా పార్థు. శాశ్వతంగా నీ చెల్లెలు అమూల్యని పార్థుకి ఉదయ్కి నీకు అందరికి కనిపించినంత దూరంగా పంపించేస్తాను. మీరెవ్వరూ ఇంకా అమూల్యని కనుక్కోలేర్రా. ఏంటో స్వామి, అమ్మని నేను కనుక్కోలేకపోతున్నాను. నేనింత పక్కగా ప్లాన్ చేసి అమూల్యని దాచింది ఎందుకో తెలుసా? నా ప్రేమని సక్సెస్ చేసుకోవడం కోసం, నా పార్థుని నేను దక్కించుకోవడం కోసం. అమూల్య మీకు ఇంక దొరకదు, దొరకనివ్వను. తల్లి జగన్మాత, నువ్వు నాకు ఎప్పుడు కనపడతావమ్మా? పూజ చేసుకోవడానికి ఈ భక్తుడికి నీ పాదాలు ఎప్పుడు దొరుకుతాయమ్మా? ఆ వచ్చిన నలుగురిలో మిగిలిన ఇద్దరు ఆడవాళ్ల జాతకాలు చూశాను. వాళ్లలో కూడా నీ జాడ లేదమ్మా. నువ్వు ఏ రూపంలో ఉన్నావు తల్లి? ఐశ్వర్య గారు ఎక్కడికెళ్లారు? సరే వస్తారులే, ఈలోపు ఇవన్నీ సర్దేస్తాను.
ఐశ్వర్య గారేంటి ఇంకా రాలేదు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారండి. ఏం చేస్తున్నావే నువ్వు? ఇలా మారిపోయావేంటి? నువ్వు చేస్తున్న పెద్ద తప్పే. నువ్వంటే పరితపించే ఉదయం వదిలేసి పార్థు కోసం తప్పు చేస్తున్నావేంటి? ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారండి, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారండి. ఎక్కడికి వెళ్ళింది ఇవిడ? చెల్లెమ్మ చాలా మంచిదే. నా చెల్లెలకు నువ్వు పార్థును ప్రేమిస్తున్న సంగతి తెలియకుండా నువ్వు చాలా తెలివిగా ఎస్కేప్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. వద్దే, నా మాట వినవే ప్లీజే. చెల్లెమ్మది నిష్కలమైన మనసే, అలాంటి తనకి ద్రోహం చేయాలని చూస్తావా? ఐశ్వర్య గారేంటి ఎక్కడ కనిపించట్లేదు? ఐశ్వర్య గారు, అవతల పార్థు వాళ్ళ అమ్మగారు అమూల్య కనపడటం లేదని బెంగతో మంచం ఎక్కారే. ఆవిడ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అమూల్యం చూస్తే గాని ఆవిడ కోలుకోదని డాక్టర్స్ కూడా తెలిసి చెప్పేశారే. ప్లీజ్ దయచేసి ఆవిడని బతికించడం కోసమైనా అమూల్యని వాళ్ళకి అప్పగించు. ఏంటి నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఏం మాట్లాడలే? ఐశ్వర్య, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారండి. చెల్లెమ్మ వస్తుంది. చెల్లెమ్మ, చెల్లెమ్మ, ఎవరో చెల్లెమ్మ అని పిలిచినట్టుంది. పైగా జంబో అన్నయ్య గొంతులా ఉంది. కొంపతీసి జంబో అన్నయ్య గాని మళ్ళీ రాలేదు కదా? అంతా నా భ్రమ అయి ఉంటుంది.
కనీసం ఐశ్వర్య ఇక్కడైనా ఉందో లేదో. ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారండి, ఏమైంది? చెప్పా పెట్టకుండా సడన్ గా ఇక్కడికి వచ్చేసారు? ఏం లేదు అమూల్య, ఈ అవుట్ హౌస్ లోపల చూడక చాలా రోజులైపోయింది. ఎందుకో ఒకసారి చూసి చెక్ చేయాలనిపించి ఇలా వచ్చాను. మరి ఆ చెమట్లేంటి? అది లోపల ఫ్యాన్ కూడా లేదు, అందుకే ఇలా చెమటలు పట్టేశాయి. సరే పద, మనం ఇంకా చాలా లగేజ్ సర్దాలి కదా. అసలే ఈ అవుట్ హౌస్ అంతా బూజు పట్టి దుమ్ము దుమ్ము అయిపోయింది. పద పద. నా లగేజ్ సర్దు కూడా ఎంతసేపులేండి. ముందు అవుట్ హౌస్ ని శుభ్రం చేసి వైట్ హౌస్ లా మార్చేస్తానుండండి. ఇప్పుడు ఈ పనులన్నీ నీకెందుకు అమూల్య? తీరిక చూసుకొని నేనే పని వాళ్ళని పెట్టి క్లీన్ చేయిస్తాను. ముందు నువ్వు పద. వెళ్దాం పద అమూల్య. ఏంటో ఐశ్వర్య గారు, జంబో అన్నయ్య నన్ను చెల్లెమ్మ అని పిలిచినట్టు అనిపించింది. జంబోనే మళ్ళీ వచ్చేసాడేమోనని భయపడ్డాను. నువ్వు న్యూజిలాండ్ వెళ్లేంత వరకు ఇక్కడికి ఎవ్వరూ రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళని నిన్ను చూడనివ్వను. పద. అమూల్య, ఒరే పార్థు, మీ అమ్మకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం రా. మీ అమ్మకు అనుకూలంగా ఎప్పుడు మీ అక్క బిహేవ్ చేయలేదు. అందుకే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నని భీష్మించి కూర్చునేసరికి మీ అమ్మ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నువ్వు అమూల్యను పెళ్లి చేసుకున్నాక మీ అమ్మ 2 కోరికలు తీరాయి. కోడలే కూతురైందన్న ఆనందంతో అమూల్య మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు అమూల్య కనపడిపోయేసరికి సైకలాజికల్గా బాగా దెబ్బతింది. అమూల్య వస్తే తప్ప మీ అమ్మ కోలుకోవడం కష్టం రా. అమూల్య గురించి పేపర్లోనూ టీవీలోనూ ప్రకటనిస్తే బాగుంటుందిరా. తర్వాత భానుమతి రామకృష్ణ గారిని ఏదో విధంగా మేనేజ్ చేద్దాం. ఆలస్యమయ్యే కొద్దీ ఇటు మీ అమ్మని అటు అమూల్యాన్ని దూరం చేసుకుంటామేమో.
ప్రస్తుతం ఆ బ్రహ్మని తల మీద రాసిన రాత అమూల్య రాత. అమూల్య కనిపిస్తేనే నువ్వు మాకు శాశ్వతంగా కనిపిస్తావు. కానీ అమూల్య ఎక్కడుందో తెలియడం లేదమ్మా. ఇదేంటి సడన్ గా ఎక్కిళ్ళు వస్తున్నాయి? నాకిలా ఎక్కిళ్ళు వస్తున్నాయంటే నా గురించి ఎవరో తలుచుకుంటున్నారు. ఇంకెవరు తలుచుకుంటారు? ఒకటి అత్తయ్య గారు, ఇంకొకళ్ళు పార్థు గారు. అత్తయ్య గారు, పార్థు గారు, మీ ఇద్దరు నన్ను క్షమించాలి. పార్థు గారు, మనిషి రూపంలో దేవుడు ఎలా ఉంటాడో మిమ్మల్ని చూశాకే అర్థమైంది. ఎందుకంటే తన కోసం తాను బ్రతికేవాడు మనిషి, ఇతరుల కోసం ఆలోచించేవాడు దేవుడు. పుట్టింట్లో నేను ప్రతిరోజు నరకంలో ఉన్నట్టు అనిపించేది. కానీ మీరు పరిచయమైనప్పటి నుంచి నరకంలో నుంచి స్వర్గంలోకి అడుగు పెట్టాను. మీ వల్లే నాకు ఇదంతా దక్కింది. అందరికీ అమ్మ రూపంలో అత్తయ్య దొరకాలని కోరుకుంటారు. కాని నాకు మాత్రం అత్తయ్య రూపంలో అమ్మ దొరికింది. ఇలాంటి అదృష్టం అందరికీ రాదత్తయ్య గారు. అమూల్య, నా మీద చూపించిన ప్రేమకి నేను వెలకట్టలేను. మీ ఆప్యాయతను నేను కొనలేను. మీ ఆదరణ నేను ఎప్పటికీ తీర్చుకోలేను. కానీ మీ అందరికీ దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నన్ను క్షమించండి. నాకేమీ కాకూడదని నా నుంచి దూరం అయ్యావు. కానీ నువ్వు దూరం అవ్వటం వల్ల మనందరికీ మా అమ్మ దూరం అవుతుందని నీకు తెలియదు. అలా తెలిస్తే నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు. కానీ నీకు ఈ విషయం చెప్పాలంటే నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు. నువ్వు రాకపోతే మా అమ్మ బ్రతకదు.
పూజ చేసిన తర్వాత అన్ని అపశకునాలే ఎదురయ్యాయి. ఈరోజు నేను వెళ్తున్నాను. నాకంతా మంచి జరిగేట్టు చూడు తల్లి. అమూల్య, బహుశా ఈ దేశంలో నువ్వు చేసే లాస్ట్ పూజ ఇదే అనుకుంటా. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావు, ఈ పూజలేవి చేయలేవు. పార్థుని సొంతం చేసుకోవాలన్న నా కల ఇన్నాళ్లకి తీరబోతుంది. పార్థు జీవితంలో నుంచి నిన్ను పంపించేయడం, నేను పార్థుకి దగ్గరవ్వడం రెండూ ఒకేసారి జరగబోతున్నాయి. అరే ఫ్రెండు, ఇక్కడే ఉన్నావా?